భారతదేశానికి మొదటగా సువార్త చెప్పడానికి వచ్చిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి భారతదేశ అపోస్తలుడుగా పిలువబడిన వ్యక్తి తోమా. తోమా అనే పేరుకు అరామిక్ మరియు గ్రీకు భాషలలో జంట అని అర్థం. అతను సువార్త ప్రకటించడానికి రోమన్ సామ్రాజ్యం నుండి సముద్ర మార్గంలో క్రీస్తు శకం 52లో దక్షిణ భారతదేశం కేరళ తీరంలోని ముజిరిస్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇది కోడంగలూరుగా పిలువబడుతుంది. అక్కడ నుండి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. కేరళలో పాలమూరులోని సెయింట్ థామస్ చర్చ్ భారతదేశంలో తోమా నిర్మించిన మొదటి చర్చ్. ఈ చర్చ్ భారతదేశంలో అతి పురాతన చర్చిగా పరిగణించబడుతుంది. చర్చిలో ఇటలీలోని ఓర్టోనా నుండి తీసుకువచ్చిన తోమా యొక్క అవశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చర్చ్ భారతదేశంలో పశ్చిమ తీరంలో కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది. తోమా భారతదేశంలో మొదటిసారి బాప్తిసం ఇక్కడే నిర్వహించాడు కాబట్టి చర్చిని అపోస్టలిక్ చర్చ్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో తోమా ప్రధానంగా 7 చర్చిలు నిర్మించాడు. సాంప్రదాయం ప్రకారం తోమా మద్రాస్ సమీపంలో పెద్ద కొండపై ప్రార్థన చేస్తున్నప్పుడు అమరుడయ్యాడు. జూలై 3న తోమా పండుగగా భారతీయ క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ రోజును భారతీయ క్రైస్తవ దినోత్సవం అని కూడా పిలుస్తారు.